ద్వారక ఒకప్పుడు సముద్రం మధ్యలో వెలిగిన మహానగరం. పురాణాల ప్రకారం ఇది కృష్ణుడి రాజ్యం. అందమైన నిర్మాణాలు, సముద్రాన్ని ఆనుకుని ఉన్న వీధులు. ఇది ఒక ప్రముఖ నగరంగా ఉండేది. కృష్ణుడి జీవితంతో ముడిపడి ఉన్న ఈ నగరం ఆయన అనంతరం సముద్రంలో మునిగిపోయిందని చెప్తారు. గుజరాత్ తీరంలో జరిగిన పరిశోధనల్లో నీటి అడుగున రాతి నిర్మాణాలు, యాంకర్లు కనుగొనబడ్డాయి. ఇవక్కడ ఒక పురాతన సముద్ర నగరం ఉన్నదని సూచిస్తున్నాయి. మహాబలిపురం తమిళనాడులోని ఒక చారిత్రక తీర ప్రాంతం. ఇక్కడ 7 పగోడాస్ అనే కథ ఉంది. 7 ఆలయాలు సముద్రం వద్ద నిర్మించబడ్డాయని చెప్తారు. ఈరోజు షోర్ టెంపుల్ మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన నిర్మాణాలు కాలంతో సముద్రంలో మునిగిపోయాయి. 2004 సునామీ తర్వాత నీటి వెనక్కి వెళ్ళినప్పుడు కొన్ని రాతి నిర్మాణాలు బయటపడ్డాయి. అవి సముద్రం దాచిన చరిత్రకు నిశ్శబ్ద సాక్ష్యాలు. సముద్రం కేవలం నీరు కాదు, అది కాలంతో మాయమైన నాగరికతలను నిశ్శబ్దంగా దాచుకున్న ప్రపంచం. మనకు కనిపించేది ఆ చరిత్రలో చిన్న భాగమే.